డైలీ వాడే మనం కమాండ్స్ గురించి తెలియజేసుకుంటున్నాం కదా. అంటే మనం అంతకుముందు వీడియోలో మన ఇంట్లో వాడే డైలీ కమాండ్స్ గురించి, అంటే మన ఆదేశాలు, మన ఇంట్లో వాళ్ళకు ఇచ్చే ఆదేశాల గురించి మనం కొన్ని వాక్యాలు తెలుసుకున్నాం. ఒక 50 వరకు తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం ఈరోజు వీడియోలో ఇంకో 50, టోటల్ 100 లైన్స్ అనేవి అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం తెలియజేసే వీడియోలో నెక్స్ట్ ఒక 50 కమాండ్స్, మన ఇంట్లో వాడే కమాండ్స్ అంటే ఆదేశాలు ఏ విధంగా మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలో ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. ఈ వీడియోలో మీరు ఎక్కువగా చూసి ప్రాక్టీస్ చేసి మీరు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ స్పీడ్ గా మాట్లాడడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా నేర్చుకొని మాట్లాడడానికి ఎక్కువగా ప్రయత్నించండి. సరే, మనం ఇప్పుడు ఫస్ట్ వాక్యం చూసినట్లయితే చూడండి. ఫస్ట్ లైన్, మనకి ఫస్ట్ లైన్ విషయం వచ్చేసి చూడండి, త్రో ద ట్రాష్ ఇన్ ద బిన్. అంటే బిన్ అంటే చెత్తబుట్ట, అంటే ట్రాష్ అంటే పనికిరానిది ఏదైనా, దాన్ని ట్రాష్ అంటాం. అంటే ఏదైనా పనికిరానిది చెత్తబుట్టలో పడే అని చెప్పే సందర్భంలో మనం ఇంగ్లీష్లో ఏమని చెప్పాలంటే త్రో ద ట్రాష్ ఇన్ ద బిన్. త్రో ద ట్రాష్ ఇన్ ద బిన్, ఈ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇంకొకటి చూడండి, నెక్స్ట్ లైన్, నేల మీద ఏమి వేయవద్దు అని చెప్తుంటాం. మనం ఇంట్లో ఏమి వేయద్దు, నేల మీద అంత గలీజ్ చేస్తున్నారని. మరి నేల మీద ఏమి వేయద్దు అని చెప్పడానికి ఇంగ్లీష్ లో మనం ఏమని మాట్లాడాలంటే చూడండి, డోంట్ డ్రాప్ ఎనీథింగ్. డోంట్ డ్రాప్ ఎనీథింగ్ ఆన్ ద ఫ్లోర్. డోంట్ డ్రాప్ ఎనీథింగ్ ఆన్ ద ఫ్లోర్ అని మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి. డోంట్ డ్రాప్ ఆన్ ద ఫ్లోర్ అని మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, శుభ్రంగా తిను అని చెప్తుంటాం. దాన్ని ఇంగ్లీష్ లో ఈట్ నీట్లీ. ఈట్ నీట్లీ అని మనము పలకాలి ఇంగ్లీష్ లో. నెక్స్ట్, మనము ఆహారాన్ని వృధా చేయొద్దు, కింద పడేసి తింటున్నారు, వేస్ట్ చేయొద్దు, పడేయద్దు అని చెప్తుంటాం ఇంగ్లీష్ లో. మరి అలా ఆహారాన్ని వృధా చేయొద్దు అనే సందర్భంలో మనం ఏమని మాట్లాడచ్చు అంటే డోంట్ వేస్ట్ ఫుడ్. ఇంగ్లీష్ లో డోంట్ వేస్ట్ ఫుడ్ అని మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి. డోంట్ వేస్ట్ ఫుడ్ అంటే ఆహారాన్ని వృధా చేయవద్దు అని చెప్పే సందర్భంలో ఇంగ్లీష్ లో మనము డోంట్ వేస్ట్ ఫుడ్ అని మాట్లాడాలి. ఫినిష్ యువర్ ప్లేట్. ఫినిష్ యువర్ ప్లేట్ అంటే పూర్తిగా తినమని, మీ ఆహారాన్ని పూర్తిగా నీ ప్లేట్ లో పెట్టిన మొత్తాన్ని తినమని చెప్పే సందర్భంలో ఫినిష్ యువర్ ప్లేట్ అన్నారు. ఇంగ్లీష్ లో పూర్తిగా తినేసేయని మనం చెప్తుంటాం కదా ఇంగ్లీష్ లో. దాన్ని మనము తెలుగులో అర్థం ఏంటంటే పూర్తిగా తినడం అనే దాన్ని ఇంగ్లీష్ లో ఏమి చెప్పాలంటే ఫినిష్ యువర్ ప్లేట్ అని చెప్పాలి. ఫినిష్ యువర్ ప్లేట్ అంటే పూర్తిగా తినేసేయని. డోంట్, నెక్స్ట్ డ్రింక్ వాటర్ అంటే నీళ్లు తాగు. మన ఇంట్లో వాళ్ళకి చెప్తుంటాం నీళ్లు తాగని, దాన్ని డ్రింక్ వాటర్ అని చెప్పచ్చు ఇంగ్లీష్ లో. డ్రింక్ వాటర్ అని మనం కమాండ్ చేయాలి, ఆదేశాలు అట్లా ఇవ్వాలి. డ్రింక్ వాటర్. డ్రింక్ మిల్క్ అంటే పాలు తాగు అని చెప్పే సందర్భంలో డ్రింక్ మిల్క్ అని చెప్పాలి. నెక్స్ట్ చూడండి, ఈట్ వెజిటేబుల్స్. ఈట్ వెజిటేబుల్స్ అంటే కూరగాయలు తిను. అంటే ఏదైనా మనకు ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు తినాలి. మరి కూరగాయలు తిను అని మన ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి ఎవరికైనా చెప్పాలంటే అయినా ఈట్ వెజిటేబుల్స్ అని మాట్లాడాలి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, చూడండి, ఈట్ ఫ్రూట్స్ అంటే పళ్ళు తినండి, పళ్ళు తిను. మనం కమాండ్స్ గురించి చెప్తున్నాం కాబట్టి ఈట్ ఫ్రూట్స్ అంటే పళ్ళు తిను అని చెప్పడం. డోంట్ ఈట్ స్వీట్స్ అంటే ఈట్ స్వీట్స్ అంటే స్వీట్స్ తినని. డోంట్ ఈట్ స్వీట్స్ అంటే స్వీట్స్ తినవద్దు, స్వీట్స్ తినవద్దు అని చెప్పడానికి మనం ఇంగ్లీష్ లో డోంట్ ఈట్ స్వీట్స్ అని చెప్పాలి. అదే చిప్స్ తినవద్దు, చిప్స్ ఎక్కువ ఇష్టపడి తింటుంటారు, దాన్ని చెప్పాలంటే తినవద్దు అని చెప్పడానికి డోంట్ ఈట్ చిప్స్. డోంట్ ఈట్ చిప్స్ అంటే చిప్స్ తినవద్దు అని. నెక్స్ట్ డోంట్ డ్రింక్ సోడా. డ్రింక్ అంటే తాగడం. డోంట్ డ్రింక్ సోడా. సోడా అంటే మన కూల్ డ్రింక్స్ లాంటి కూల్ డ్రింక్స్ అయితే. డోంట్ డ్రింక్ సోడా అంటే కూల్ డ్రింక్స్ తాగవద్దు, సోడాలు తాగవద్దు అని. గో టు బెడ్ ఆన్ టైం అంటే సమయానికి నిద్రపో అని చెప్పే సందర్భంలో ఇంగ్లీష్ లో మనము ఏమని మాట్లాడాలంటే గో టు బెడ్ ఆన్ టైం అంటే టయానికి నిద్రపో అని చెప్పడానికి మనం ఇంగ్లీష్ లో గో టు బెడ్ ఆన్ టైం అని మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి. ఇప్పుడు చెప్పే వాక్యాలన్నీ మీ ఇంట్లో వాడడానికి ప్రయత్నించండి, మాట్లాడండి బాగా. ఎప్పుడైతే మీరు బాగా మాట్లాడతారో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ చూడండి, వేకప్ ఎర్లీ అంటే ఉదయాన్నే నిద్రలే అని మనం చెప్పడానికి ఇంగ్లీష్ లో వేకప్ ఎర్లీ అని చెప్పాలి. వేకప్ ఎర్లీ అని చెప్పాలి ఇంగ్లీష్. ఆలస్యంగా లేవద్దు, ఉదయాన్నే నువ్వు లేట్ అవుతున్నావు,
ఆలస్యంగా లేయదు, తొందరగా లేయ అని చెప్తాం కదా. అంటే ఆలస్యంగా లేయవద్దు అని మనం కమాండ్ చేయాలంటే డోంట్ స్టే అప్ లేట్, డోంట్ స్టే అప్ లేట్. ఈ వాక్యాలు మీరు వీలైనంతగా ప్రాక్టీస్ చేయండి. కొన్ని మర్చిపోవచ్చు, గుర్తున్నాయినా మాట్లాడండి. మళ్ళీ చూడండి వీడియో, మళ్ళీ కొన్ని గుర్తొస్తాయి, మళ్ళీ మాట్లాడండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. 1, 2, 3 సార్లు అయినా చూడండి వీడియో. ఆ చూసింది మాట్లాడండి. వీడియో చూస్తేనే మాట్లాడండి. మాట్లాడడం వల్ల మీకు ఏమవుతుందంటే స్పష్టంగా మాట్లాడడం ఫస్ట్ వస్తుంది, కొంత ఫియర్ కూడా పోతుంది వీడియో చూస్తూ మాట్లాడడం వల్ల. తర్వాత మీరు చిన్నగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఫస్ట్ రోజు ఒక 5 లైన్స్ అన్నా మాట్లాడండి, రిపీట్ చేయండి. మాట్లాడినాయి ప్రతిరోజు మాట్లాడడానికి ప్రయత్నించండి. ఇవి ఇప్పుడు చెప్పేటన్ని దాదాపు అందరి ఇళ్ళల్లో ప్రతిరోజు మాట్లాడేటి. కాకపోతే మనం ఎక్కువ తెలుగులో మాట్లాడడం, ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నించండి. అప్పుడు మనకు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చి తీరుతుంది. నెక్స్ట్ ఇంకొన్ని సెంటెన్సెస్ చూద్దాం. బ్లాంకెట్ కప్పుకో, పడుకునేటప్పుడు మనం దుప్పటి కప్పుకుంటాం కదా, అంటే అది బ్లాంకెట్ కప్పుకో అని చెప్తాం కదా. దాన్ని కవర్ యువర్ సెల్ఫ్ విత్ బ్లాంకెట్, కవర్ యువర్ సెల్ఫ్ విత్ బ్లాంకెట్, కవర్ యువర్ సెల్ఫ్ విత్ బ్లాంకెట్ అంటే నీకు నువ్వే ఆ బ్లాంకెట్ కప్పుకో అని చెప్పే సందర్భంలో మనం ఇంగ్లీష్లో కవర్ యువర్ సెల్ఫ్ విత్ బ్లాంకెట్ అని చెప్పాలి. టర్న్ ఆఫ్ లైట్ అంటే లైట్ ఆఫ్ చేయి. అందరి ఇళ్ళలో చేసేది లైట్ ఆఫ్ చేయి అని చెప్తుంటాం. అదే ఇంగ్లీష్లో చెప్పండి, టర్న్ ఆఫ్ లైట్ అని. టర్న్ ఆఫ్ లైట్. టర్న్ ఆన్ లైట్ అంటే లైట్ వేయమని, టర్న్ ఆఫ్ లైట్ అంటే లైట్ ఆఫ్ వేయమని. ఇవి ఇంగ్లీష్లో మాట్లాడండి. నెక్స్ట్ చూడండి, క్లోజ్ ద డోర్ అంటే డోర్ను మూసేయాలి. మన డోర్ని తలుపు మూయమని చెప్పడానికి క్లోజ్ ద డోర్ అని కమాండ్ చేస్తాం. క్లోజ్ డోర్. అదే కిటికీని ఓపెన్ చేయాలనుకో, ఓపెన్ ద విండో. ఓపెన్ ద విండో అంటే కిటికీని ఓపెన్ చేయాలి. క్లోజ్ ద విండో అంటే విండోను క్లోజ్ చేయాలి. క్లోజ్ ద డోర్ అంటే డోర్ని క్లోజ్ చేయాలి. ఈ విధంగా మనము మన నిత్య జీవితంలో మన ఇంట్లో మాట్లాడే చిన్న లైన్స్ మాట్లాడండి. తప్పు పోయినా ఏం కాదు, మాట్లాడండి. మీరు మాట్లాడడం వల్ల మీ పిల్లలకు కూడా మీరు మంచి చేసిన, వాళ్ళకు స్పీడ్గా ఇంగ్లీష్ వస్తుంది. మీరు కొద్దిగా కష్టపడితే చాలు, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా మీరు కూడా నేర్పించగలరు. మీరు మాట్లాడుతుంటే ఆ పక్కన వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వస్తుంది. పేరెంట్స్ ముఖ్యంగా ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నించండి. మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంగా చదువుతుంటుంటే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ ఇంట్లో మాట్లాడాలి. మీరు ఎప్పుడైతే ఇంగ్లీష్లో మాట్లాడతారో బాగా, మీ పిల్లలు స్టడీలో ఇంకా ముందు ఉంటారు వాళ్ళు. కాకపోతే ఒక కనీసం 45 days మాట్లాడి చూడండి, మీ పిల్లలు ఇంప్రూవ్ ఉంటుందో లేదో మీరే గమనిస్తారు. నెక్స్ట్ చూడండి, లెట్ ఇన్ సమ్ ఎయిర్. లెట్ ఇన్ సమ్ ఎయిర్ అంటే గాలిలో రానియండి లోపలికి. కొంత డోర్లు మూసేస్తుంటారు గాలి రాకుండా, అట్లా లెట్ ఇన్ సమ్ ఎయిర్ అంటే కొంత గాలిని లోపలికి రానియండి అని. లెట్ ఇన్ సమ్ ఎయిర్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది లెట్ ఇన్ సమ్ ఎయిర్. ప్లే అవుట్ సైడ్ అంటే బయట ఆడుకో. ప్లే అవుట్ సైడ్ అంటే బయట ఆడుకో అని చెప్పే సందర్భంలో ప్లే అవుట్ సైడ్ అని చెప్పాలి. డోంట్ రన్ పరిగెత్తవద్దు. డోంట్ రన్ అంటే పరిగెత్తవద్దు అని చెప్పే సందర్భంలో డోంట్ రన్ అని మనము మాట్లాడాలి. జంప్ చేయవద్దు అంటే దూకవద్దు అన్నప్పుడు డోంట్ జంప్. డోంట్ జంప్ అంటే దూకవద్దు అని చెప్పేటప్పుడు డోంట్ జంప్ అని చెప్పాలి. నెక్స్ట్ కొన్ని వాక్యాలు చూద్దాం. క్లైంబ్ అంటే ఎక్కడ. డోంట్ క్లైంబ్ అంటే ఎక్కవద్దు. మనం ఇంట్లో వాళ్ళకి చెప్తుంటే ఎక్కవద్దు పడిపోతాం. డోంట్ క్లైంబ్ అనాలి అంటే ఎక్కవద్దు. ఎక్కమని చెప్తే క్లైంబ్ అని చెప్పాలి. బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండు. బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండు. డోంట్ గెట్ ఇంటూ ట్రబుల్. డోంట్ గెట్ ఇంటూ ట్రబుల్ అంటే సమస్యను తెచ్చుకోవద్దు. అంటే సమస్య తెచ్చుకోవద్దు, ట్రబుల్స్ లేకి నువ్వు వెళ్ళవద్దు అనే సందర్భంలో మనము డోంట్ గెట్ ఇంటూ ట్రబుల్ అని చెప్పాలి. డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్ అంటే నీకై నువ్వే బాధపడవద్దు. డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్ అంటే నీకై నువ్వు బాధపడవద్దు అంటే సందర్భంలో డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్ అని మాట్లాడు. నెక్స్ట్ చూడండి, ఏడవద్దు అని చెప్తుంటాం. డోంట్ క్రై అని చెప్పాలి. ఏడవద్దు అంటే డోంట్ క్రై అని చెప్పాలి. డోంట్ బి షాడ్ అంటే బాధపడకు అని చెప్పే సందర్భంలో డోంట్ బి షాడ్ అంటే బాధపడవద్దు అని చెప్పాలి. భయపడకు అని చెప్పాలంటే డోంట్ బి అఫ్రైడ్. డోంట్ బి అఫ్రైడ్ అని చెప్పడానికి మనము భయపడకు అని చెప్పడానికి డోంట్ బి అఫ్రైడ్ అని. ధైర్యంగా ఉందని చెప్తుంటాం. మరి ధైర్యంగా ఉందని చెప్పే సందర్భంలో ఇంగ్లీష్లో బీ బ్రేవ్. బీ బ్రేవ్ అని
మనం మాట్లాడాలి. నెక్స్ట్ స్ట్రాంగ్ గా ఉండు అని చెప్పేసి దానిలో బీ బ్రేవ్ అంటే బీ స్ట్రాంగ్ అని చెప్పాలి. నెక్స్ట్ చూడండి, ఆరోగ్యంగా ఉండు అని చెప్పడానికి బీ హెల్తీ అంటే ఆరోగ్యంగా ఉండు అని చెప్పేటప్పుడు మనం బీ హెల్తీ అని చెప్పాలి. ఎక్సర్సైజ్ అందరికి తెలిసింది, వ్యాయామం చేయండి. ఎక్సర్సైజ్ యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వే ఎక్సర్సైజ్ చేయాలి. ప్లే గేమ్స్ ఆడుకో, ప్లే గేమ్ అంటే ఆడుకో అని. మేక్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ తయారు చేసుకో. ఫ్రెండ్స్ ఎవరు లేరనుకోండి, మేక్ ఫ్రెండ్స్ అని మనం చెప్తాం, ఆదేశం ఇస్తాం. అంటే ఫ్రెండ్స్ తయారు చేసుకోవాలి. ప్లే విత్ దెమ్ వాళ్ళతో ఆడుకో అని చెప్పడానికి ప్లే విత్ దెమ్ అని మాట్లాడాలి. డూ విత్ దెమ్ అంటే వాళ్ళతో కలిసి పని చేయాలి. డూ విత్ దెమ్ వాళ్ళతో కలిసి పని చేయాలి. ప్లే విత్ దెమ్ అంటే వాళ్ళతో కలిసి ఆడుకోవాలి. స్టే టుగెదర్ అంటే కలిసి ఉండండి. స్టే టుగెదర్ అంటే కలిసి ఉండండి అనే సందర్భంలో మనము స్టే టుగెదర్ అని చెప్పాలి. ఒంటరిగా ఉండవద్దు అని చెప్పాలి ఒక్కొక్కసారి. మరి ఒంటరిగా ఉండవద్దు అని మనం కమాండ్స్ ఇచ్చేటప్పుడు డోంట్ గెట్ సపరేటెడ్ అని చెప్పాలి. డోంట్ గెట్ సపరేటెడ్ అంటే సపరేట్ గా ఉండవద్దు, ఒంటరిగా ఉండవద్దు అనే సందర్భంలో డోంట్ గెట్ సపరేటెడ్ అని చెప్పాలి. డోంట్ గెట్ లాస్ట్ అంటే ఏమి కోల్పోవద్దు నువ్వు అని చెప్పడానికి డోంట్ గెట్ లాస్ట్, ఏం పోగొట్టుకోవద్దు, నువ్వేం పోగొట్టుకోవద్దు అని చెప్పడానికి డోంట్ గెట్ లాస్ట్ అని చెప్పచ్చు. కనిపెట్టు అని చెప్పడానికి ఫైండ్ ఇట్ అని మాట్లాడాలి ఇంగ్లీష్లో. నెక్స్ట్ ఇంకా కొన్ని వాక్యాలు చూద్దాం. గుర్తుపెట్టుకో అని చెప్పడానికి ఇంగ్లీష్లో రిమెంబర్ అని చెప్పాలి. గుర్తుపెట్టుకో అని మనం మాట్లాడుకుంటాం కదా ఇంగ్లీష్లో, దాన్ని రిమెంబర్ అని మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి. మర్చిపోవద్దు అని చెప్తాం ఇంగ్లీష్లో. మరి మర్చిపోవద్దు అని చెప్పాలంటే డోంట్ ఫర్గెట్ అని మాట్లాడాలి. నాకు తెలుసు అని చెప్తాం, నీకు తెలుసు అని కూడా మాట్లాడతాం. ఒకసారి నీకు తెలుసు అని, నో అంటే తెలుసు. అండర్స్టాండ్ అంటే అర్థమైందా అండర్స్టాండ్ అంటాం. ఆలోచించు అని కూడా కమాండ్ చేస్తాం, దాన్ని థింక్ అంటాం. ఇంగ్లీష్లో థింక్ అంటే ఆలోచించు అని మనం చెప్పడం. బీ క్రియేటివ్ అంటే సృజనాత్మకంగా ఉండు అంటే కొత్తగా ఆలోచించు అని చెప్పాలి సందర్భంలో బీ క్రియేటివ్ అని చెప్పాలి. ఒక్కోసారి మనం ఊహించుకో అని మనం మాట్లాడుతుంటాం. ఒకసారి ఊహించు అని, దాన్ని ఇమాజిన్ అని ఇంగ్లీష్లో అనాలి. మనము ఇంగ్లీష్లో ఇమాజిన్ అని మాట్లాడాలి. ఈ వాక్యాలు, ఈ పదాలన్నీ మీరు ప్రాక్టీస్ బాగా చేయండి. ఇవన్నీ మీకు తెలిసినయే, మాట్లాడరు అంతే. వీలైనంత మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ చూడండి, ఇన్వెంట్ అంటే కొత్తగా కనిపెట్టడం. ఏదైనా ఒకదాన్ని కొత్తగా కనిపెట్టడానికి ఇన్వెంట్ అంటాం. మనం చెప్తాం ఇంట్లో ఇన్వెంట్ కొత్త ఏదైనా ఇన్వెంట్ చేయాలి, దాన్ని ఇన్వెంట్ అంటాం. క్రియేట్ అంటే తయారు చేయడం. నెక్స్ట్ కొంచెం చూద్దాం. షోమి అంటే నాకు చూపించు అనే సందర్భంలో ఇంగ్లీష్లో షోమి అనాలి. టెల్ మీ అంటే నాకు చెప్పు, మనం చెప్తుంటాం నాకు చెప్పు అని అంటాం ఇంగ్లీష్. అప్పుడు మనం ఇంగ్లీష్లో టెల్ మీ అని మాట్లాడాలి. నెక్స్ట్ నన్ను అడుగు అని అంటాం. అలాంటి సందర్భంలో ఆస్క్ మీ అని అనాలి. ఆస్క్ మీ అంటే నన్ను అడుగు అని. నెక్స్ట్ నాకు సమాధానం చెప్పు అని కూడా మనం మాట్లాడతాం. దాని ఇంగ్లీష్లో ఆన్సర్ మీ అనాలి. ఏమనాలంటే ఆన్సర్ మీ. నీ తప్పులను నువ్వే తెలుసుకో అని చెప్పే సందర్భంలో ఇంగ్లీష్లో లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్ అని మాట్లాడాలి. లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్. నెక్స్ట్ అంటే ఒక మంచి వ్యక్తిగా నువ్వు పెరుగు అని చెప్తాం. మన ఇంట్లో మన పిల్లవాళ్ళతో చెప్తుంటాం, నువ్వు మంచిగా పెరుగు, మంచిగా ఉండాలి, మంచి వ్యక్తిగా నీకు గుర్తింపు రావాలి అని చెప్పే సందర్భంలో గ్రో అప్ టు బి ఏ గుడ్ పర్సన్ అని మాట్లాడాలి. మంచిగా ఉండు అంటే బీ గుడ్ అని మాట్లాడాలి. ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్లనే వస్తాయి. వీలైనంతగా ప్రాక్టీస్ చేయండి. 1, 2, 3 సార్లు వీడియో చూడండి. మీకు తెలిసిన కొన్ని వాక్యాలను మాట్లాడండి. తర్వాత ఇప్పుడు చెప్పిన అంతకుముందు వీడియోలో, ఈ వీడియోలో మొత్తం 100 డైలీ వాడే సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 100 డైలీ వాడే సెంటెన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేసి 100కి 100 మాట్లాడడానికి ప్రయత్నించండి. స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినది లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.